భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి 58 ఏళ్ల సునీతా విలియమ్స్ మరో రికార్డు సృష్టించారు. మరోసారి అంతరిక్ష ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇప్పటికే 2 సార్లు అంతరిక్షానికి వెళ్లొచ్చిన ఆమె ముచ్చటగా 3వసారి అంతరిక్షానికి ప్రయాణిస్తున్నారు. మరో వ్యోమగామి 61 ఏళ్ల బుచ్ విల్మోర్తో కలిసి ఆమె ఈ జర్నీ కొనసాగిస్తున్నారు. బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ లో బుధవారం వీరి అంతరిక్ష ప్రయాణం మొదలైంది. సునీతా విలియమ్స్ విల్మోర్ చేస్తున్న ఈ అంతరిక్ష ప్రయాణం 25 గంటల పాటు సాగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అంతరిక్షంలోనే వారం రోజుల పాటు ఉండి ఆ తర్వాత తిరుగు పయనం కానున్నారు. వ్యోమగాములిద్దరూ తిరిగి స్టార్ లైన్ స్పేస్ క్రాఫ్ట్ లోనే జూన్ 14న మళ్లీ భూమిపైకి చేరుకుంటారు. ఈ ప్రయాణం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆధ్వర్యంలో మొదలైంది. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి వ్యోమగాముల ప్రయాణం ఆరంభమైంది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ రికార్డును కూడా అందుకున్నారు. స్టార్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ లో అంతరిక్ష ప్రయాణం చేస్తున్న తొలి వ్యోమగాములుగా చరిత్రకెక్కారు. ఈ స్పేస్ మిషన్ కు సునీతా విలియమ్స్ పైలట్ కాగా విల్మోర్ కమాండర్ గా ఉన్నారు. సునీతా విలియమ్స్ గతంలో 2 సార్లు అంతరిక్షానికి వెళ్లొచ్చారు. 2006లో ఒకసారి, ఆ తర్వాత 2012లో రెండోసారి అంతరిక్ష ప్రయాణం చేశారు సునీతా విలియమ్స్. అంతేకాదు 2012లో అంతరిక్షంలో ట్రయథ్లాన్ పూర్తి చేసిన ఫస్ట్ ఉమెన్ గా రికార్డు సృష్టించారు. వెయిట్ లిఫ్టింగ్ సాయంతో ఆమె శూన్య వాతావరణంలో ఈత కొట్టారు కూడా. ట్రెడ్మిల్ పై రన్నింగ్ చేశారు. ఇలా పలు రికార్డులు సునీతా విలియమ్స్ పేరు మీద ఇప్పటికే ఉండగా ఇప్పుడు 3వసారి అంతరిక్ష ప్రయాణం కొనసాగిస్తున్నారు. సునీతా విలియమ్స్ గతంలో అమెరికా నావికాదళంలో పనిచేశారు. అమెరికా ఆమెను 1999లో నాసా ఎంపిక చేసుకుని వ్యోమగామిగా శిక్షణ ఇచ్చింది. శిక్షణ తర్వాత 2 సార్లు అంతరిక్ష ప్రయాణం చేశారు. ఇప్పుడు మొట్టమొదటి స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో ప్రయాణం చేస్తున్నారు. ఈ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ను బోయింగ్ కంపెనీ తయారు చేసింది. ఇదే ఈ కంపెనీకి మొదటి అంతరిక్ష ప్రయోగ వాహనం.